ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? మంచిదండి. రాజారాంపల్లె గ్రామ ప్రజలారా, ఈ వివేకాల సమయంలో మేము ఈ రీతిగా పాటలు పాడుచు మీ మధ్యలోనికి వచ్చినప్పుడు మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చును. అదేమిటంటే, ఈ రీతిగా ఎందుకు ఇంత ఎండవేడి వాతావరణంలో ఈ రీతిగా వచ్చి మరి మీరు పాటలు పాడుచు మా గ్రామంలో ఎందుకు తిరుగుతున్నారు అని మీకు ఆశ్చర్యం కలిగి ఉండవచ్చు. ఆ ఆశ్చర్యం ఏంటిదనంటే, మేము మీకు ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చినాం. ఒక మంచి వార్తను తీసుకుని వచ్చినాం. ఆ మంచి శుభవార్త ఏంటిదనంటే, దేవుడు మనల్ని సృష్టించక ముందు మన కొరకు అన్ని సిద్ధపరిచినాడు. ఆయన నోటి మాట ద్వారా సూర్యుని, చంద్రుణ్ణి, భూమిని, ఆకాశములను, సముద్రములను, అడవులను, కొండలను, లోయలను, సముద్రాలను, సమస్తాన్ని ఆయన సృష్టించినాడు. ఆయన వీటన్నిటిని సృష్టించి మనందరి కొరకు అన్ని సిద్ధపరిచిన తర్వాత ఆయన మనలను ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నరులను తయారు చేయాలని తలంచినాడు. నరులను తయారు చేయాలని తలంచి నేలమట్టి తీసుకొని నేలమట్టి తీసుకొని ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనం తయారు చేయాలని నేలమట్టితో ఒక బొమ్మను తయారు చేసినాడు. ఆ బొమ్మను తయారు చేసి నాసికా రంధ్రముల ద్వారా ఆయన జీవాత్మను వదిలినాడు. ఆయన జీవాత్మను వదిలినప్పుడు మట్టి బొమ్మ కదలిక వచ్చేసింది. చూడడము, వినడము, మాట్లాడడము, నడవడము, పని చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన జీవాత్మ మనలోకి వచ్చినప్పుడు మనము కదలడం, చూడడం, పనులు చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఆయన జీవాత్మలో శక్తి ఉంది. అందుకొరకే మనము ఏ పనైనా మనం చేసుకోగలుగుతున్నాం. ఈ శక్తి ఎవరిదయ్యా అంటే సృష్టికర్త అయినటువంటి దేవుందే. ఈ ఆత్మ ఎవరిదంటే సృష్టికర్త అయినటువంటి దేవుందే. ఈ యొక్క ఆలోచన ఎవరిదంటే సృష్టికర్త అయినటువంటి దేవుందే. సమస్తము దేవుడు మనలో మనం క్షేమంగా బ్రతకడానికి కొరకు మంచి ఆలోచన, మంచి హృదయము, మంచి ఆత్మను మనలో పెట్టినాడు. ఇవన్నీ పెట్టిన తర్వాత దేవుడు మానవుడికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించక ఆజ్ఞలను అతిక్రమించినాడు. మానవుడు దేవుని మాటలు అతిక్రమించడం ద్వారా ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే ఆ పాపము వలన వచ్చే జీతము మరి మరణం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా మానవుడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపంలో పడ్డాడు. పాపంలో పడిన మానవునికి మరి మరణం వస్తూ ఉంది. ఆ మరణం ఎలాంటి మరణం అంటే రెండు రకాలైనటువంటి మరణాలు ఉన్నాయి. ఒకటేమో శరీర సంబంధమైనటువంటి మరణం సంభవించింది, రెండవదేమో ఆత్మ సంబంధమైనటువంటి మరణము సంభవించినది. ఈ రెండు రకాలైనటువంటి మరణంతో మానవుడు పాపంలో నుండి చనిపోతే నరకానికి వెళుతూ ఉన్నాడు. నరకానికి వెళ్తున్న ఈ మానవుని కొరకు దేవుడు మరి ఈ మానవులను రక్షించాలని దేవుడు ఆకాశం నుండి భూమి వైపు చూస్తే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, సత్యమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఎవడునూ లేడని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి మానవుడు పాపంలో ఉండడం ద్వారా మానవుడు చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి మానవుడు సత్యాన్ని గ్రహించలేక మరి నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక మానవుడు పాపంలో ఉండి చీకట్లో ఉండి మరణిస్తూ నరకానికి పాత్రుడవుతున్నాడు. కనుక నరకానికి వెళ్తున్న ఈ మానవులను ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మన తండ్రి, మన సృష్టించిన వాడు తండ్రి, మనం అందరం ఆయన పిల్లలమే. అయితే మనం ఆయన పిల్లలమై నరకానికి వెళ్తా దేవునికి ఇష్టం లేక దేవుడు మనందరినీ ప్రేమించినాడు. అందుకనకే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అతిథ్య కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆ దేవుడే మానవులాగా, దేవుని కుమారులాగా, శరీరధారిగా ఆయన లోకానికి వచ్చి
ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మరి తన బిడ్డల దగ్గరకు వచ్చి గుడ్డి వాళ్ళకు చూపించినాడు, కుంటి వాళ్ళను నడిపించినాడు, మూగ వాళ్ళకు నోరిచ్చినాడు, చెవిటి వాళ్ళకు చెవులిచ్చినాడు. తన బిడ్డలందరూ కూడా బాగుండాలని దేవుడు ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చి మనతో ఉండి మనలో ఉన్నటువంటి రోగులను బాగు చేసినాడు, దయ్యాలను నిలబెట్టినాడు, భూతాలను నిలబెట్టినాడు, సాతాను శక్తులను నిలబెట్టినాడు, యంత్ర మంత్ర దురాత్మ చీకటి శక్తులను తరిమి కొట్టినాడు. వాటన్నిటి నుండి ప్రజలకు విడుదల కలగచేసి ప్రజలను స్వస్థపరిచి ప్రజలకు ఆరోగ్యము ప్రసాదించినాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఎంతో మంది ఆరోగ్యవంతులయ్యారు. అలాగే మరి శారీరకంగా ఆరోగ్యాలు ప్రసాదించడం మాత్రమే కాకుండా మరి మనం పాపం నుండి చనిపోతే నరకానికి వెళ్తున్నాం కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరి మరణం అని ఉన్నది. ఆ మరణమే నరకము. ఆ నరకం అనగా అగ్నిగుండము. ఆ అగ్నిగుండంలో మన ఆత్మపై పడితే అక్కడ అగ్ని పురుగు చావదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఆ అగ్ని ఆరకుండా పురుగు చావకుండా ఉన్నటువంటి ఆ అగ్నిగుండం నుండి మనల్ని తప్పించడానికి మనకు రావాల్సిన శిక్ష, మన పాపములు, మన దోషములు, మనం తెలిసి తెలియక చేసిన ఈ పాప దోషాలకు మనం పొందవలసినటువంటి శిక్ష ఆ యేసయ్య మన కొరకు బలైపోయినాడు. ఆ మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన బలైపోయి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు. ఆయన చనిపోక ముందు ఈ రీతిగా సెలవిచ్చినాడు, నా ప్రాణాన్ని ఎవడూ తీసుకున్నాడు, నా అంతటా నేనే దీన్ని పెట్టుచున్నాను, దీన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకునేటువంటి అధికారం కలదని ప్రాణముతో సవాలు చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణంతో సవాలు చేసి మనకు ప్రాణాలకు ఆయన ప్రాణం అడ్డుపెట్టి మన ప్రాణాలను బ్రతికించడానికి, మన ఆత్మలను రక్షించడానికి, మన పాపం నుండి, శాపం నుండి, అంధకారం నుండి, అజ్ఞానం నుండి, అవివేకం నుండి, పాప శాప శక్తుల నుండి, సాతాను శక్తుల నుండి, యంత్రమంత్ర దురాత్మ చీకటి శక్తి నుండి మనకు విడుదల చేసి మనకు క్షేమాన్ని కలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే ఆ మరణం నుండి మనం తప్పించబడాలంటే యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. యేసు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరలోక రాజ్య వారసులుగా, హక్కుదారుగా, పరలోక పౌరులుగా మనం జీవిస్తాం. అయితే మరి యేసు రక్తము ఆయన చిందించాడు. కల్వరి శిలువలో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించినాడు. ఆయన రక్తంలో మన పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, మన పాపాలు మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వారు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రంగా చేయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడితే, మన పాపాలు క్షమించబడితే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది, నరకం తప్పుతుంది. కాబట్టి రాజారాంపల్లి గ్రామ ప్రజలారా, ఈ సత్యాన్ని మేము కూడా తెలుసుకున్నాము. మరి ఒకప్పుడు మేము కూడా మా పాపాల చేత మేము శాంతి లేక, సమాధానం లేక జీవించిన వాళ్ళమే. ఈ రోజు మన పాప దోషాల చేత మనం శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సుఖం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, అనారోగ్యానికి గురైపోతూ మరి మనం కష్టపడిన కష్టాలతో కూడా హాస్పిటల్ పాలైపోతా ఉంది, కరిగిపోతా ఉంది. కాబట్టి ఈ కష్ట నష్టాల్లో, బాధల్లో ఉన్న శాంతి సమాధానం లేని ఈ ప్రజలకు మరి శాంతి సమాధానం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చినాడు. ఆయన నమ్ముకుంటే మనకు పాప క్షమాపణ ఉంటుంది, నరకం తప్పుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం, ఇవన్నీ కూడా ఉచితమే. ఇవన్నీ ఉచితమే, డబ్బు చెల్లించిన అవసరం లేదు. కోడి పిల్ల, మేక పిల్ల, గొర్రె పిల్ల ఏది అని అవసరం లేదు. ఉన్న పాటనే ఉండి, ప్రభువా నేను పాపిని, ఎలా నా పాపాలు క్షమించు అని నీ మనసులో నువ్వు తెలుసుకుంటాడు. నువ్వు నమ్ముకుంటే నీకు నెమ్మది ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన సన్నిధిలో మన పాపాలు కడుక్కుంటే ఆయన రక్తంతో మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకంటే మనందరికి తెలిసిన సత్యం ఏంటంటే, మనం ఇల్లు కడుక్కున్న తర్వాత, శుభ్రం చేసుకున్న తర్వాత మనము బయటకు వెళ్ళి, బజార్కి వెళ్ళి, మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు కాలుకు పెండ బురద అంటినప్పుడు మనము డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళాం. కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే ఇంట్లోకి పోతాం. అలాగే మనం పాపాలు కడుక్కుంటేనే మనకు పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యం మహిమగల రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, ప్రభు నివాసం చేసే రాజ్యంలో మనం హృదయాలను కడుక్కొని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడితేనే మనకు పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఆ పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు నామంలోనే మన పాపాలు ఒప్పుకొని
మనము క్షమాపణ పొందుకొని దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించబట్టి ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయన బిడ్డలు అంగీకరించబడతాం, మనకు నరకం తప్పుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా యేసయ్య నమ్మండి, మరి ప్రభువుని విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, నరకం తప్పించుకోనండి. యేసుక్రీస్తు ద్వారానే మనకు పాప క్షమాపణ ఉంది, నరకం తప్పుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి వారసుగా, హక్కుదారుగా, పరలోక పౌరులుగా మిమ్మల్ని అందరినీ మరి జీవించునట్ల దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం. ఇప్పటి వరకు అన్న సువార్త చెప్పాడు, రక్షణ చెప్పాడు. మీ అందరి గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. మా తండ్రి మీకు వందనములు, స్తోత్రములు. వివేకాల సమయమందు ఈ రాజారం గ్రామంలో నాయన ప్రభువా మీ రక్షణను వెల్లడి చేయుటకు, మీ సువార్తను వెల్లడి చేయుటకు మీరు మా కొరకు నాయన ప్రభా దేవుడవై ఉండి ఈ లోకంలో జన్మించి మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి నాయన ప్రభా మా పాప భీతి నుండి, పాప భారం నుండి విడుదల, విముక్తినిచ్చి మరణ భయం లేకుండా నాయన ప్రభా మాకు నిత్య జీవం ఇచ్చిన దేవుడా, అటు సువార్తను నాయన ప్రభా ఇక్కడ ప్రకటింపబడి ఉండగా అవును తండ్రి, మీ ఎదుట రక్షణ ఉచితంగా మీరు అనుగ్రహించారు, మీ కృపలోనే ఉచితంగా రక్షణ అనుగ్రహించారు నాయన ప్రభా. మీ రక్షణ పొందుకున్నటకు, మేము పరలోక రాజ్యం చేరుటకు అయ్యా మా హృదయాన్ని మీరు అడుగుతున్నారు, మారు మనసును అడుగుతున్నారు, మంచి జీవితం అడుగుతున్నారు నాయన, పరిశుద్ధ జీవితం అడుగుతున్నారు నాయన. ఇటు జీవితమును నాయన ప్రభువా ఈ గ్రామంలో మా అందరికీ మీరు అయ్యా నా తను నిశ్చయించి ఉండగా, మీరు అనుగ్రహించి ఉండగా దాన్ని తెలుసుకున్నటకు అందరికీ నాయన ప్రభా మంచి మనస్సును, మీ ఒప్పింపును అనుగ్రహించం నాయన. అందరూ కూడా నాయన ప్రభా ఒప్పుకొని నాయన ప్రభా యేసుక్రీస్తే మార్గము, సత్యం, జీవమని అట్టి వాక్యము విత్తబడి ఉండగా హృదయాలు ఫలింపచేయము. మీరు గ్రామాన్ని దీవించం నాయన. గ్రామంలో ఉన్నటువంటి పంటలను, గ్రామ సర్పంచ్ గారిని, అధికారులను, నాయకులను నాయన ప్రభు వీరి కుటుంబాలని, వీరి పిల్లలని దీవించము. వారికి మంచి చదువులను గ్రహించము నాయన, గొప్ప ప్రయోజకులుగా చేయము నాయన, గొప్ప ఉన్నత ఆశీర్వాదాలను గ్రహించము నాయన. వారికి సమాధానం దయచేయం నాయన, ఆరోగ్యం దయచేయం తండ్రి, వ్యాధి బాధ బలహీనతలను తొలగింపచేయం నాయన, శాంతి సమాధానము సుఖ సౌఖ్యము దయచేయం నాయన ప్రభు. నిండు ఆశీర్వాదము యేసుక్రీస్తు వారి నాయన ప్రభు సకల ఐశ్వర్యములు నాయన ప్రభు వీరి గ్రామంలో అనుగ్రహించుము. వారి వ్యాపారాలు దీవించం నాయన, వారి ఉద్యోగాలు దీవించం నాయన. ఈ గ్రామం సస్యశ్యామలంగా ఉండటకు మీ కృప దయచేయం తండ్రి. ఈ గ్రామం యొక్క పాడి పశువులను నాయన, పంట పైరులను మీరు దీవించం నాయన, ఆశీర్వదించము. యేసుక్రీస్తు వారి రక్షణ ఆశీర్వాదం గ్రామానికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఈ మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము దేవుడా. ఆమేన్.